నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కేంద్ర బడ్జెట్ సామాన్యుడికి నిరాశ మిగిల్చింది. ఆదాయ పన్ను మినహాయింపులు ఆశించిన మధ్యతరగతికి ఊరట దక్కలేదు. ఐటీ స్లాబులు యథాతథంగా కొనసాగించిన నిర్మలా సీతారామన్ కొత్తగా అగ్రీసెస్ వేశారు. ఎన్నికల రాష్ట్రాలకు భారీగా తాయిలాలిచ్చి తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి చూపారు. ప్రభుత్వ పెట్టుబడులతో ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కుతుందా? ఆత్మ నిర్భర్ నినాదం కాగితాలకే పరిమితమా? సామాన్యుడికి ఆర్థిక చేయూత లేకుండా ఆదాయాలు పెరిగేదెలా? కరోనా తర్వాత ప్రవేశపెట్టిన తొలి కేంద్ర బడ్జెట్ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య రంగాలకు పెద్దపీట వేసింది. మౌలిక సదుపాయాల రంగానికి ఏకంగా 35% కేటాయింపులు పెరగ్గా ఆరోగ్య రంగానికి కూడా 137% అధికంగా నిధులిచ్చారు. అయితే ఆదాయ పన్ను విషయంలో మధ్యతరగతికి ఊరట దక్కలేదు. కనీసం పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం కూడా తగ్గించలేదు. కరోనా తర్వాత వచ్చిన తొలి బడ్జెట్పై దేశ ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. కొత్త దశాబ్దంలో మొదటి బడ్జెట్ కావడంతో ఎంతో కొంత ఊరట ఇవ్వకపోతారా అని ఎదురుచూశారు. కానీ కేంద్రం మాత్రం సామాన్యులకు పూర్తిగా నిరాశ మిగిల్చింది. కేవలం గతంలో ఉన్న రాయితీలు మాత్రమే కొనసాగించింది. జనరల్గా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రజల అంచనాలు ఒకలా ఉంటాయి, ప్రభుత్వాల నిర్ణయాలు మరోలా ఉంటాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పెట్రోల్, డీజిల్ పై వ్యవసాయ సెస్ విధించబోతున్నట్టు తెలిపారు. పెట్రోల్ మీద లీటర్కు 2.5 రూపాయలు, డీజిల్ మీద లీటర్కు 4 రూపాయల చొప్పున అగ్రిసెస్ విధిస్తున్నట్లు తెలిపారు. ఇది తెలియగానే చాలా మంది పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని, ఫలితంగా దేశ ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందని అంచనా వేశారు. అంతేకాదు, నిత్యావసరాలు వచ్చేది లారీల్లో కాబట్టి, ఆ లారీల్లో వాడేది డీజిల్ కాబట్టి రవాణా ఖర్చులు పెరిగి డీజిల్ ధర కూడా పెరుగుతుందని అంచనా వేశారు. అయితే ఇక్కడో మెలిక ఉంది. కేంద్రం అగ్రిసెస్ విధించినా ఆ భారం ప్రజలపై పడకుండా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. అందువల్ల ఈ సెస్ విధింపు వల్ల కొత్తగా పెరిగేదేమీ ఉండదు అనుకోవచ్చు. అయితే ప్రజల అంచనాలు వేరేగా ఉన్నాయి. అగ్రిసెస్ విధించకుండానే ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తారని అంచనా వేశారు. తద్వారా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని అనుకున్నారు. కానీ కేంద్రం అలా చేయలేదు. ఫలితంగా ఇప్పుడున్న అధిక రేట్లకే పెట్రోల్, డీజిల్ కొనుక్కోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైమ్ హైక్లో ఉన్నాయి. అందువల్ల ఆల్రెడీ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశంలోనే ఉన్నాయి. సామాన్య, మధ్యతరగతి వారికి ఇవి భారంగా మారాయి. కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. సామాన్యుల జీవన చక్రం గతి తప్పింది. లాక్డౌన్ టైంలో కేంద్రం ఇచ్చిన ప్యాకేజీలు పెద్దగా ఉపయోగపడలేదు. దీంతో కనీసం బడ్జెట్లో అయినా కేంద్రం తప్పుదిద్దుకొని సామాన్యులకు ఆర్థిక చేయూత అందిస్తుందని ఆర్థికవేత్తలు భావించారు. ఐటీ స్లాబుల సవరణ, పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు లాంటివి ఆశించారు కూడా. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే కరోనా సెస్ పేరుతో కేంద్రం ప్రజల నడ్డి విరచడానికి సిద్ధమైందనే ఊహాగానాలొచ్చాయి. చివరకు అవే నిజమయ్యాయి కూడా. సామాన్యుడికి ఎలాంటి ఊరట దక్కలేదు. కరోనా సెస్ లేకపోయినా దాని బదులుగా కేంద్రం అగ్రిసెస్ తీసుకొచ్చింది. బడ్జెట్లో ఎవ్వరిని నొప్పించే ప్రయత్నం చేయలేదని కేంద్రం చెప్పుకొచ్చింది. మద్యం ఉత్పత్తులపై 100%, ముడి పామాయిల్పై 17.5%, సోయాబీన్, పొద్దుతిరుగుడు ముడి నూనెపై 20%, యాపిల్పై 35%, బంగారం, వెండిపై 2.5% చొప్పున, బఠానీలపై 40%, కాబూలీ శనగలపై 30%, శనగలపై 50%, పత్తిపై 5% అగ్రి ఇన్ఫ్రా సెస్ విధిస్తున్నట్టు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఈ ఉత్పత్తుల ధరలు పెరగకుండా ఎక్సైజ్ సుంకంలో అడ్జస్ట్మెంట్ ఉంటుందని చెబుతున్నారు. ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటిది ఆత్మనిర్భర్ భారత ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది కాదు. ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ఏమీ ఆత్మనిర్భర్ అనేటటువంటిది, సెల్ఫ్ రిలయన్స్ అనేటటువంటిది ఎక్కడా కనపట్లేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో 55,656 కోట్ల రివైజ్డ్ ప్రాజెక్ట్ కాస్ట్ గురించి, ఇరిగేషన్ యాజ్ రికమెండెడ్ బై ది సెంట్రల్ వాటర్ కమిషన్ గురించి ఏమీ చెప్పలేదు. ఆదాయ పన్ను స్లాబుల విషయంలో ఎలాంటి ఊరటనివ్వని నిర్మలా సీతారామన్ సీనియర్ సిటిజన్లను మాత్రం కాస్త కరుణించారు. 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఐటీ రిటర్న్ దాఖలకు మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రకటించారు. పింఛను, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర నిర్ణయంతో పింఛను, వడ్డీతో జీవించే వారికి ఐటీ రిటర్న్ దాఖలు నుంచి మినహాయింపు లభించబోతోంది. అయితే పన్ను చెల్లింపుదారులను కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసింది. కరోనా మహమ్మారితో దేశం కుదేలు కావడంతో ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు 35,000 కోట్లు కేటాయించారు.
ఇప్పటికే 2 వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా త్వరలో మరో 2 వ్యాక్సిన్లు వస్తాయని ప్రకటించారు. ఆత్మనిర్భర్ ఆరోగ్య పథకానికి 2,23,846 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య విధానంలో ఈ పథకం రూపొందించినట్టు వివరించారు. 9 BSL-3 స్థాయి ప్రయోగశాలలు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. దేశంలోని అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. అది జీడిపిలో చూస్తే 1.8%. చిన్న దేశాలు, బడుగు దేశాలు 4%, 5% చేస్తున్నాయి. జర్మనీ 8% జీడిపిలో హెల్త్ కి. మనం ఎక్కడున్నాం? 1.3లో ఉన్నాం, 1.8లో ఉన్నాం. ఇది చాలదండి. దీంతో వెల్నెస్లు ఇవన్నీ వచ్చేస్తాయనుకోవడం భ్రమ. పట్టణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి కోసం ప్రధాని జల్ జీవన్ మిషన్ అర్బన్ ప్రారంభిస్తామని చెప్పారు. ఇక ఈ పథకం ద్వారా 87,000 కోట్లతో 500 నగరాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రక్షిత మంచినీటి పథకాల కోసం 87,000 కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్ కు 141,678 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వస్తుల అభివృద్ధికి 40,000 కోట్లిచ్చారు. తయారీ రంగ అభివృద్ధికి ప్రత్యేకమైన ఆర్థిక సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు. విద్యుత్ రంగానికి 3.05 లక్షల కోట్లు కేటాయించారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ కు 1000 కోట్లు ఇవ్వడంతో పాటు బ్యాంకు ఖాతాదారుల ఇన్సూరెన్స్ పరిమితి 1,00,000 నుంచి 5 లక్షలకు పెంచారు. కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కాలంటే ప్రభుత్వ వ్యయం పెరగాలన్న ఆర్థికవేత్తల సూచనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే మౌలిక సదుపాయాల రంగానికి భారీగా కేటాయింపులు చేశారు. కరోనా తర్వాత ఆరోగ్య రంగానికి నిధులు పెరుగుతాయని అందరూ ముందుగానే ఊహించారు. దానికి తగ్గట్టుగానే కేటాయింపులున్నాయి. ఢిల్లీలో రైతుల ఆందోళన జరుగుతున్న సమయంలో రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని కేంద్రం చెప్పుకొచ్చింది. పంట ఉత్పత్తుల్లో భారీగా పెరుగుదల ఉన్న సంగతి గుర్తు చేసింది. వ్యవసాయ సంస్కరణలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇచ్చే వ్యవసాయ లోన్ల పరిమితి కూడా బాగా పెంచారు. ఓవైపు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతిస్తామని చెబుతూనే సంస్కరణలు కొనసాగుతాయని చెప్పడంపై ఆందోళన చేస్తున్న రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాలుష్య నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కాలం చెల్లిన వాహనాలను తుక్కు కిందకు మార్చే పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురాబోతున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగా వ్యక్తిగత వాహనాల జీవితకాలం 20 ఏళ్లు, వాణిజ్య వాహనాల జీవితకాలాన్ని 15 ఏళ్లుగా నిర్ధారించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తుక్కు విధానం అమల్లోకి రాబోతూ ఉండడంతో ఆటోమొబైల్ కంపెనీల షేర్లు ఒకేసారి దూసుకెళ్లాయి. కరోనాకు ముందు నుంచే గడ్డుకాలం ఎదుర్కొంటున్న ఆటో రంగంలో జోష్ నింపడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. పాత వాహనాలు నిరుపయోగంగా మారబోతూ ఉండడంతో కొత్త వాటికి గిరాకీ పెరిగి క్రమంగా ఉత్పత్తి పుంజుకునే అవకాశం ఉంది. కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారికి కొన్ని ప్రోత్సాహకాలు కూడా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పాత వాహనాలకు కేంద్రం కాలపరిమితి విధించడంతో వాహనదారులు తప్పనిసరిగా నిర్ణీత సమయంలో కొత్త వాహనాలు కొనక తప్పని పరిస్థితి వస్తోంది. అప్పుడు వాహనాల విక్రయాలు పెరిగి తద్వారా ఆటోమొబైల్ పరిశ్రమకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. బీమా రంగానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బీమా రంగంలో ప్రస్తుతం 49% ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74% పెంచుతున్నట్టు ప్రకటించింది. విదేశీ పెట్టుబడిదారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఎఫ్డీఐ పరిమితిని పెంచేందుకు బీమా చట్టం 1938కి సవరణ చేస్తామన్నారు. అయితే మెజారిటీ డైరెక్టర్లు, మేనేజ్మెంట్ కు చెందిన వ్యక్తులు భారతీయులే అయ్యుండాలన్న నిబంధన విధించబోతున్నట్టు తెలిపారు. 50% మంది డైరెక్టర్లు స్వతంత్రులై ఉండాలని పేర్కొన్నారు. ఎల్ఐసిని, ఐపీఓను ఈ ఏడాదే తీసుకొస్తామని చెప్పారు. అలాగే 2 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెట్టుబడుల ఉపసంహరణ చేపడతామని ప్రకటించారు. ఈ ఏడాదికి పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం 1,75,000 కోట్లుగా నిర్ణయించారు. been put on sale. Railways are being allowed for the private operators and everything privatized. And earlier government should use the demarcation strategic sector and non-strategic sector. Now Modi government has destroyed all those demarcations. Whether it is strategic sector or non-strategic sector,
Everything should be handed over to the private corporate houses. ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణ జరగనుంది. ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్ పెట్టుబడుల్లో ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఐడిబిఐ, భారత్ ఎర్త్ మూవర్స్ లో కూడా డిజిన్వెస్ట్మెంట్ జరగనుంది. 2021-22 పవన్ హ్యాండ్స్, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేశారు. బ్యాంకుల నిరర్ధక ఆస్తులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక నుంచి బ్యాంకుల ఎస్పీఏలు బ్యాడ్ బ్యాంకు బదలాయిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణపై నీతి ఆయోగ్ ఇప్పటికే కీలక సూచనలు చేసినట్టు సమాచారం. వివిధ రంగాల్ని ప్రాధాన్య, అప్రాధాన్య రంగాలుగా విభజించి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. ప్రాధాన్య రంగాల్లో 4 మినహా మిగతా అన్ని రంగాల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవాలి అనేది నీతి ఆయోగ్ ఇచ్చిన సిఫార్సుగా చెబుతున్నారు. అటామిక్ ఎనర్జీ, స్పేస్, డిఫెన్స్ మినహా మిగతా అన్ని రంగాల్లో దశల వారీగా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం మొగ్గు చూపే అవకాశం ఉంది. కరోనా తర్వాత ఆర్థిక కష్టాల తరుణంలో ప్రభుత్వ నిధుల్ని క్వాలిటేటివ్ గా ఖర్చు పెట్టాలనే లక్ష్యంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు చెబుతున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్ స్టాక్ మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గత కొన్ని రోజుల్లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొని భారీ పతనాన్ని చవిచూసిన సూచీలు మళ్లీ పుంజుకున్నాయి. కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్రం ప్రకటించిన పథకాలతో మదుపర్లు సంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ మార్కెట్ల దూకుడుకు కారణమైంది. అలాగే ఆటో రంగానికి సంబంధించి కొత్త తుక్కు విధానం ప్రకటించడం మదుపర్లను ఉత్సాహపరిచింది. కరోనా వ్యాక్సినేషన్ కోసం 35,000 కోట్లు కేటాయించడమూ సెంటిమెంట్ ను బలపరిచింది. ఎస్పీఏల కోసం ప్రత్యేకంగా బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు వంటివి బ్యాంకింగ్ రంగ షేర్ల దూకుడుకు కారణమైంది. ఎన్ఆర్ఐ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు కేంద్రం సరికొత్త వ్యూహం రూపొందించింది. ఎన్ఆర్ఐలు భారత్ లో ఉండే సమయం 182 రోజుల నుంచి 120 రోజులకు కుదించింది. ఎన్ఆర్ఐలకు డబుల్ టాక్సేషన్ నుంచి ఊరటనిచ్చారు. పన్ను రిటర్న్లను రీఓపెన్ చేసే సమయం 6 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు కుదించారు. అన్ని రంగాల్లోనూ కార్మికులకు కనీస వేతనాలు వర్తిస్తాయని ప్రకటించారు. ట్యాక్స్ ఆడిటింగ్ నుంచి కూడా ఎన్ఆర్ఐలకు మినహాయింపునిచ్చారు. ట్యాక్స్ ఆడిట్ పరిమితి 10 కోట్లకు పెంచారు. 400 రకాల పాత పన్ను మినహాయింపుల్లో సంస్కరణలు తీసుకొస్తామని చెప్పారు. పన్ను మినహాయింపుల్ని మరో ఏడాది పాటు పొడిగించారు. వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో నిరాశపరిచిన కేంద్రం కార్పొరేట్లను మాత్రం మెప్పించినట్టు కనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే సామాన్యులపై ఫోకస్ పెట్టాలని ఆర్థికవేత్తలు ఎంత మొత్తుకుంటున్నా కేంద్రం మాత్రం ఎప్పట్లాగే కార్పొరేట్లను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించిందని విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన బైడెన్ ఆర్థిక ప్యాకేజీ కింద పౌరులకు అదనపు నిధులిస్తుంటే భారత్లో మాత్రం ధనికులకే మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవడం దారుణమని మండిపడుతున్నారు విశ్లేషకులు. కరోనా కాలంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఊడిపోయాయి. అసంఘటిత రంగం ఇప్పటికీ కుదుటపడలేదు. ఇప్పుడు ప్రైవేటీకరణకు గేట్లెత్తడం ద్వారా అసంఘటిత రంగంలోనూ ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళ, అసోం, బెంగాల్, తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ 4 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అసోం, కేరళ, బెంగాల్లో 5 ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బెంగాల్లో 25,000 కోట్లతో 675 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు అభివృద్ధి చేయనున్నారు. అసోంలో 19,000 కోట్లు, కేరళలో 65,000 కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేయనున్నట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. చెన్నై మెట్రోకు ఏకంగా 63,000 కోట్లు కేటాయించారు. 2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరుకు కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. ఖరగ్పూర్, విజయవాడ మధ్య ఈస్ట్ కోస్ట్ సరుకు రవాణా కారిడార్ ఏర్పాటు కానుంది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని వైసీపీ పెదవి విరిచింది. నిర్మల బడ్జెట్పై ఆ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచిందని, ఏపీకి సరైన కేటాయింపులు జరగలేదని మండిపడింది. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని విమర్శించింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై వరాలు కురిపించారని ఆరోపించింది. ఏపీకి ఏమాత్రం నిధులు కేటాయించలేదని, రాష్ట్రానికి ఆత్మనిర్భర్ కూడా కనపడలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ శ్రద్ధ ఏమాత్రం కనిపించలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీలో మెట్రో రైలు కోసం కేంద్రాన్ని 6 ఏళ్లుగా కోరుతున్నామని, తమ విజ్ఞప్తుల్ని ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఉందో వాటిని మాత్రం కాపాడుకుంటూ ఇది ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి బడ్జెట్ లాగా కనిపిస్తూ ఉంది. ప్రతి విషయంలో కూడా వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడుకు మాత్రమే ఏ బెనిఫిట్ అయినా ఏ ప్రాజెక్టులైనా ఇచ్చారే కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం మోచేయి చూపించారని చెప్పుకోవచ్చు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం మొండి చేయి చూపించిందని ఎంపీలు అంటున్నారు. పోలవరం సవరించిన అంచనాలపై మాట్లాడలేదని, ప్రైవేట్ కారిడార్ వల్ల పెద్దగా ఉపయోగం లేదని పేర్కొన్నారు. ఎక్కువ కిసాన్ రైళ్లను వేయాలని తాము కోరగా దాన్ని కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. నేషనల్ వైరాలజీ సెంటర్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిపారు. ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రతి జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని కోరినట్టుగా చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ను కూడా ఆరోగ్యశ్రీ తరహాలో మార్చాలని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటిది ఆత్మనిర్భర్ భారత ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది కాదు. ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ఏమీ ఆత్మనిర్భరం అనేటటువంటిది, సెల్ఫ్ రిలయన్స్ అనేటటువంటిది ఎక్కడా కనపట్లేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో 55,656 కోట్ల రివైజ్డ్ ప్రాజెక్ట్ కాస్ట్ గురించి, ఇరిగేషన్ యాజ్ రికమెండెడ్ బై ది సెంట్రల్ వాటర్ కమిషన్ గురించి ఏమీ చెప్పలేదు. అసలు బడ్జెట్లో విభజన చట్టం ప్రస్తావన లేదని తెలంగాణ ఎంపీలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఇతర హామీలు ఏమయ్యాయని ఎంపీలు ప్రశ్నించారు. కరోనాతో తెలంగాణ రెవెన్యూ పడిపోయినా ఎటువంటి చేయూత లేదని, కనీసం బకాయిల ఊసు కూడా ఎత్తలేదని విమర్శించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా విషయం కానీ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు ఆర్థిక సాయం కానీ దేన్ని కూడా కేంద్రం పట్టించుకోలేదని అన్నారు. ఓవైపు తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శమని కితాబిస్తూనే నిధులు విదల్చకపోవడం దేనికి సంకేతమని నిలదీశారు. ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చెప్పిన కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీపై ఎందుకు ముందుకు పోవడం లేదు? అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ITIR కర్ణాటకలో వేగంగా ముందుకు పోతుంది. మరి హైదరాబాద్లో, తెలంగాణలో ఎందుకు బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందో దానికి సమాధానం చెప్పాలని ఒకటి. బడ్జెట్లో రైల్వేలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. బడ్జెట్లో రైల్వే రంగానికి 1,15,000 కోట్లు కేటాయించడంతో పాటుగా భారత నూతన జాతీయ రైల్వే ప్లాన్ 2030ని ప్రకటించారు. కరోనా లాక్డౌన్ తరుణంలో రైల్వే సర్వీసులు కొన్ని నెలల పాటు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రైల్వే శాఖకు సంబంధించి 10 ఏళ్ల రోడ్డు మ్యాప్ను ప్రకటించిన మంత్రి పర్యాటక రూట్లలో ప్రయాణికులకు మరింత లగ్జరీ అందించడానికి నూతన కోచ్లను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. 100% ఎలక్ట్రిఫికేషన్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా భారతీయ రైల్వేల ప్రాధాన్యత గురించి మాట్లాడిన నిర్మలా సీతారామన్ ఈస్టర్న్ వెస్టర్న్ కారిడార్ల గురించి ప్రస్తావించారు. ఆత్మనిర్భర్ భారత్ ను ప్రోత్సహించడంలో భాగంగా పరిశ్రమల కోసం లాజిస్టిక్స్ ఖర్చులను కేంద్రం తగ్గిస్తుందని అన్నారు. అదేవిధంగా 2022 జూలై నెల నాటికి ఈస్టర్న్ వెస్టర్న్ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లను అభివృద్ధి చేయబోతున్నట్టు చెప్పారు. వీటిలో కొన్నింటిని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మిస్తామన్నారు. 2023 డిసెంబర్ నాటికి బ్రాడ్గేజ్ రైల్వే ట్రాక్లను 100% ఎలక్ట్రిఫికేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నిర్మలా తెలిపారు. ఎక్కువ రద్దీ, వినియోగం ఉన్న రూట్లలో ట్రైన్ సేఫ్టీ కోసం యాంటీ కొలిజన్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేయనున్నట్టు పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా భారత రైల్వే తీసుకున్న భద్రతా చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని తెలిపారు. కరోనా తర్వాత తొలి బడ్జెట్లో మౌలిక సదుపాయాలపై 35%, ఆరోగ్యంపై 137% అదనంగా ఖర్చు పెడతామని చెప్పింది. అయితే కీలకమైన రక్షణ రంగానికి కేటాయింపులు లేవని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఓవైపు చైనాతో ముప్పు పొంచి ఉందని పదే చెబుతూ నిధులు ఇందుకు పెంచడం లేదని నిలదీశాయి. Total defense expenditure is only increasing by 4,000 crore. They are showing a sharp reduction in pension. How can that happen? I don't know. We'll see at the end of the year. But total defense expenditure is being increased by only 4,000 crore. Go back in the last 15 years. Has ever defense expenditure been increased by only 4,000 crore? ఏదేమైనా కరోనాతో కుదేలైన సామాన్యులపై కేంద్రం ఏమాత్రం కనికరం లేకుండా వ్యవహరించింది అనే వాదన వినిపిస్తోంది. స్టాక్ మార్కెట్లను మెప్పించడంపై పెట్టిన శ్రద్ధ సామాన్యుల బతుకులు కుదుటపరచడంపై పెట్టుంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.